హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షన్లందరికీ ఇప్పుడే అందిన గుడ్ న్యూస్ అండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా పొందగలడానికి అయితే వీడియో ఉంటుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఇంటింట 4,000 పెన్షన్ అందిస్తాం. టీడీపీ కార్యకర్తలు నాయకుల సమావేశాల్లో ఎంపీ అభ్యర్థికే డీకే పార్థసారథి అయితే వెల్లడించారండి. ప్రతి ఇంటింట 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని. సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి నెలకు 4,000 రూపాయల ఇంటింటా పెన్షన్ అందిస్తామని హిందూపురంలో ఏపీ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి వెల్లడించారండి. సోమవారం ధర్మవరం పట్టణంలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అంధకారంలో రాష్ట్రం పడిపోయిందని ఎద్దేవా చేశారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు కావాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు సూచించారండి. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ ఓబీ రెడ్డి గారైతే, అలాగే మాజీ ఎంపీపీ మద్దిలేటి మహేష్ నాయుడు, శ్రీనివాసులు, రాంపురం శ్రీనివాసులు ఇంకా తదితరులు అయితే పాల్గొన్నారు. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు, ఎన్డీఏ కూటమి అనేది ఈసారి అధికారంలోకి వచ్చినట్లయితే ప్రతి ఇంట పెన్షన్ అనేది 4,000 రూపాయలకు పెంచుతామని అయితే హామీ ఇవ్వడం జరిగింది.